అందరూ నన్నే తిడతారు. నా బ్యాంకాక్ బావ గురించి తెలియదనుకుంటా. ఏం చేస్తున్నావు? ఏడ్ చేస్తామేటి, న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేస్తున్నాను. అరుణ్ లాగా మంచి ఫోటోగ్రాఫర్ అయిపోతాను. పోలా. అరుణ్ వదిలిపోవాలంట. ఓకే, పోతాను. బ్యాంకాక్ లో మా బావ కుడితే వద్దులా. బ్యాంకాక్ లో మా మావయ్య ఇంటికి వెళ్తాను. వాళ్ళ అబ్బాయి చందు చాలా అందంగా ఉంటాడు. వాడితో ఫ్రెండ్షిప్ చేస్తా. అరుణ్ గారి మీద నా ఫీలింగ్స్ అన్న పోయిన తర్వాత అప్పుడు వస్తా. నువ్వు పోలా. పిచ్చివాడు, బుర్ర లేదు. ఏ కార్ ఎక్కుదాం? అరుణ్ బర్త్డే 5th. ఒక్కొక్క కార్ కౌంట్ చేసి 5th కార్ ఏదొస్తే వాడికి లిఫ్ట్ అడిగి ఎక్కిపోదాం. 1 2 3 4 5. Terima kasih abang. Going Bangkok? Let's go. Abang. Wih. నువ్వా పడకవరా నా కార్లో? ఇది నా కారు. ఇలా అవును. నేను చాలా కోపంలో బాధగా ఉన్నాను. అందుకే లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాను బ్యాంకాక్. కార్ ఎక్కడా? ఇదిగో ఉందిగా లిఫ్ట్. ఎవడో ఒక వెధవ దొరుకుతాడులే అని నువ్వు దొరికావు. అరుణ్, మేకతో ఓన్లీ లవ్వే కదా, అంతకన్నా మీ ఇద్దరి మధ్య ఏం లేదు కదా? ఫిజికల్ టచ్ ఇంపాసిబుల్ లే. పాసిబుల్ అయితే నీకేంటి, ఇంపాసిబుల్ అయితే నీకేంటి? ఊరికే సరదాగా అడిగాను. ఆ లుక్స్తో నన్ను భయపెట్టాలని చూడకు. నేను మా నాన్నకి భయపడ్ను. ఏంటో రియాక్షను? నమ్మవా? నీకు తెలుసో తెలీదు, నా పేరు చంద్రమా అని పెట్టారు. కానీ చిన్నప్పుడే సింహంలా ఫైట్ చేసి బులెన్ అని మార్పించుకున్నాను తెలుసా? నాన్ స్టాప్ నాన్సెన్స్. అవును, నువ్వు మెగా ఒకసారి లంకావి వెళ్ళారు కదా, ఇద్దరు ఒకే రూమ్లో పడుకున్నారా? లేదు కదా, సెపరేట్ సింగిల్ ఆక్యుపెన్సీ రూమ్ అయి ఉంటుందిగా. ఇంకోసారి ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మీరిద్దరు ఎందుకు ఆపే? చంపుతాను. ఏమైంది అరుణ్? స్టార్ట్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ సీన్ ఏంటో తెలుసా? నేను చెప్తాను. కట్ చేస్తే నైట్ ఎఫెక్ట్ ఫారెస్ట్. ఈ అంబియన్స్ బాగోలేదు, ఇక్కడొద్దు. ఈ అడవిలో 5 స్టార్ హోటల్ కట్టిస్తారు, మరి అసలు ఇక్కడికైనా మనల్ని రాణిస్తారో లేదో. ఎందుకు రానివ్వరు? వే 2 రూమ్స్ ఆన్ రెంట్ అని ఉన్నాయి కదా, నువ్వు ధైర్యంగా రా, నేను అడుగుతాను. పదా. వీడేంటి ఫైర్ ఫైటర్లా? మగాడివి నువ్వు ఉన్నావు కదా, మాట్లాడు. ఏంటి సోదరా, ఏం కావాలి? ఇక్కడ రూమ్ దొరుకుతుందని మేము వచ్చాము. ఎవరు చెప్పారు? అక్కడ రాసుంది. రూమ్ గేమ్ ఏం లేదు. అది కాదులా, చాలా రాత్రి అయిపోయింది, ఇదంతా అడవి, ఆడపిల్ల కూడా ఉంది. మేము పొద్దున్నే వెళ్ళిపోతాం. లేదని చెప్పాగా. పద. ఉండు, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తారు? తెలీదండి. రూమ్ లేదు కానీ సింగిల్ షెల్టర్ అయితే ఇవ్వగలను. మనే మీరు బయట పడుకుంటారంటే సింగిల్ బెడ్ ఉంటుంది, మీరు అడ్జస్ట్ అవ్వాలి. నో, నేను అడ్జస్ట్ కానులా. అర్ధరాత్రి ఆడు అగ్గితో ఎందుకు ఆడుకుంటున్నాడంటావు? నీళ్ళతో ఆడుకుంటే తడిచిపోతాడు కాబట్టి. అది కాదులే అరుణ్. నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వా? పడుకో. నీతో ఎవరు మాట్లాడారు? రాత్రంతా నేను ఇక్కడే కిందనే కూర్చుంటాను. అరుణ్, వాడు నన్ను అదోలా చూస్తున్నాడులా. నువ్వో లుక్కి చెప్పు తెగితే కుట్టించుకుంటాలే. నాకు నిద్ర రావట్లేదులా, ఆ బెడ్ నాకు ఇచ్చి. నువ్వే కదా అసలు ఇక్కడ అడ్జస్ట్ అవ్వనన్నావు. నా కోసమే అడ్జస్ట్ అవడం లేదు.
పాపం ఒక్కడివే పడుకుంటావా? నోర్మే పడుకోనివ్వా. నాతో నిన్నెవరు మాట్లాడమన్నారు? అసలే నాకు ఎక్కువ మాట్లాడే ఇష్టం ఉండదు. అవునులా అరుణ్, మాట్లాడుకో చంపేస్తాను. నేనేమన్నానని? నేను అసలు ఎవరి జోలికైనా వచ్చానా? నా పాటికి ఇక్కడే కూర్చున్నాను. బయట పాములుంటాయి, లోపలికి వెళ్ళి పడుకో. ఏడ్చవలేరా? పావులంటే నాకు భయం అనుకున్నావా? లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుని రైట్ హ్యాండ్ అరుణ్ అరుణ్ ఏంట్లా? నీ పక్కన పడుకుంటానరా ప్లీజ్. ఇగో నాకే ఇక్కడ పడుకోవడానికి ప్లేస్ లేదు, కింద అయితే అస్సలు పడుకునే అలవాట్లేదు. ప్లీజ్ లా అరుణ్ ప్లీజ్, అడ్జస్ట్ చేసుకుందాంలా. కింద పావులు ఉన్నాయి. సరే నన్ను డిస్టర్బ్ చేయకుండా పడుకో. తెరిమా కసి. ఏయ్ సరిపోవడం లేదే. అందుకే చెప్తుంటాను తక్కువ తినమని. ఎక్కువ తింటే ఇలాగే ఉంటుంది. నువ్వు అట్టిరిగి పడుకో, నేను ఇట్టిరిగి పడుకుంటా. సరే. ఇలా కూడా కాదు, ఇటు తిరుగు, తిరిగిటు. అలాగే. ఓయ్ కష్టమే, నువ్వు కిందకెళ్ళి పడుకోపో. అలా కాదు గాని నేను ఒక ఐడియా ఇవ్వనా? ఏంటి? ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఈజీ స్లీపింగ్ మెథడ్ ఒకటి ఉంది. సోదాపి మ్యాటర్ చెప్పు. స్పూన్లింగ్ అని. స్పూన్లింగా? నువ్వు అటు పక్క తిరుగు, అటు తిరుగు. ఆగు చెప్తా. ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది? బాగానే ఉంది కానీ ఇలా కాదు కానీ నువ్వు అటు తిరుగు, తిరుగు. సరే as you say. ఎలా ఉంది ఇలా? పుల్లు అక్కయ్యో.